ప్రజలందరికీ ఒక విన్నపం. నగరం మరి గ్రామ ప్రదేశంలో కరోనా పాజిటివ్ అంతా రోజు రోజుకి ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రైవేట్ ఇంకా గవర్నమెంట్ ఆఫీస్లో కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలని మన గవర్నమెంట్ ఇప్పుడు కొన్ని రూల్స్ని వదిలి అవన్నీ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని ప్రజలందరికీ చెప్పారు. అన్నెసెసరీగా ఎవరూ గ్రూప్గా బయట నుంచోకూడదు. పెళ్లి మండపంలో, మార్కెట్ ప్లేస్లో అందరూ కలిసి ఉండడం బాగా అవాయిడ్ చేయాలి. మీకు అవశ్యమైన వస్తువులన్నీ, అదేంటంటే మెడికల్ ఐటమ్స్, కూరగాయలు, పాలు, పెరుగు ఇలాంటి కావాల్సిన వస్తువులని మిమ్మల్ని ముందే కొనిపెట్టుకోమంటున్నారు. ఇవి కాకుండా మిగతా అన్ని షాపులు ఎప్పుడూ క్లోజ్లోనే ఉంటుంది. హోమ్ క్వారంటైన్లో ఉండే వ్యక్తులు ఇంటి నుంచి బయటికి రాకూడదు. మీ ఇంట్లో ఎలాంటి సెలబ్రేషన్ అయినా అవి గుంపుగా మీరు సెలబ్రేట్ చేయకూడదు. ఎవరైనా చనిపోయినా కూడా దానికి మీరు గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని గుంపుగా చేరాలి. మెడికల్ ఇంకా ఎమర్జెన్సీ ఐటమ్స్ తప్ప ఇంకేమీ కొనడానికి మీరు బయటికి రాకూడదు. గమనించండి, ఆటో, ఓలా, ఊబర్ ఇలాంటి ట్యాక్సీ సేవలన్నీ పూర్తిగా రద్దు చేస్తామని మేము తెలియజేస్తున్నాం. థియేటర్, పబ్, బారు ఇవన్నీ ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది. ఇవి కాకుండా ఎంటర్టైన్మెంట్ చేసేవన్నీ కూడా క్లోజ్లోనే ఉంటుంది. జిమ్ము, స్విమ్మింగ్ పూలు, స్కూలు, థియేటరు ఇవన్నీ కూడా క్లోజ్లోనే ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఒకరికొకరు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని గవర్నమెంట్ కోరుకుంటోంది. से रोका जा सकता है। खांसते या छींकते वक्त హలో మేడం. హలో, నేను అప్లికేషన్ స్టేటస్ ని చెక్ చేశాను. తనుజ నీట్ ఎగ్జామ్ అప్లికేషన్ రిజెక్ట్ అయింది. ప్లీజ్ డూ సంథింగ్ మేడం. ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఫ్యూచర్ మ్యామ్. సారీ సార్, నా వల్ల ఏమీ చేయడం అవదు. హలో సార్. తనుజ, నువ్వు నీట్కి అప్లై చేసావు కదా? ఐఎమ్ సారీ మా, అది రిజెక్ట్ అయిపోయింది. డీటెయిల్స్ చెప్పండి. అతని పేరేంటి? రాజన్న లక్ష్మమ్మ. అలాగా, వయసు? ఒక 40 ఉండొచ్చు. 40 సంవత్సరాల. ఏమైంది? పొలాన్ని కొట్టే ఫాల్ట్ తాగేశారు.
నర్స్ ఇటువైపు రండి, కొద్దిగా ఎమర్జెన్సీగా ఉంది. ఇటువైపు రండి. తాతయ్య బాగా ఊపిరి పీల్చుకో, కొద్దిగా ఊపిరి పీల్చుకో, బాగా బాగా ఊపిరి పీల్చు. తాతయ్య కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి. సిస్టర్, డాక్టర్ని పిలవండి. తాతయ్య, తాతయ్య కళ్ళు తెరవండి. తాతయ్య, తాతయ్య కళ్ళు తెరవండి. ఇలా చూడండి. డ్యూటీ అవర్స్ ఉన్నప్పుడే వెళ్ళిపోతారు వెళ్ళు. ఎమర్జెన్సీకి ఇంకో డాక్టర్ని ఇవ్వమన్నా ఇవ్వరు. అన్ని పనులు మా మీదే తోస్తారు. డాక్టర్ ఉండుంటే బ్రతికుంటారేమో. లోపలికి తీసుకెళ్ళాలి చూడు బాబు. ఈ డాక్టర్లందరూ సరైన సమయానికి వస్తే ఎన్ని ప్రాణాలు నిలబెట్టొచ్చో తెలుసా? లేరా 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 సిస్టర్ రామ్ని పిలవండి. ఈ 2 బాడీలో పోస్ట్ మార్టం కి పంపించండి. పాపం 2 ప్రాణాలు పోయాయి. డాక్టర్ ఉండుంటే పోయే ప్రాణాన్ని బ్రతికించి ఉండొచ్చు. నాన్న 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 నాన్న. బ్రైట్ ఫ్యూచర్ ఉండే ఒక అమ్మాయి జీవితం పాడవకూడదు. టీచర్గా ఉండి దానికి నేను ఒప్పుకోకూడదు. ఆ అమ్మాయికి నేను ఎలాగైనా సహాయం చేయాలి. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ అజిత్. ఈరోజు చాలా విశేషమైన రోజు. ఎందుకంటే వీకెండ్ విత్ లెజెండ్ ఫంక్షన్ది 100th ఎపిసోడ్ ఇది. ఈరోజు మనతో ఉన్నారు పెద్ద పత్రికర్తలు అయిన శ్రీ ఎం విశ్వేశ్వర భట్. రండి వాళ్ళని కార్యక్రమానికి వెల్కమ్ చేద్దాం. థ్యాంక్ యూ అజిత్. ప్రెస్గా ఉండి వాళ్ళు వచ్చిన దారి, అనుభవం గురించి, ఇప్పుడుండే ప్రెస్ గురించి మీరు ఎలాంటి ప్రశ్న అయినా వాళ్ళ దగ్గర మీరు ఖచ్చితంగా అడగొచ్చు. అందరికీ స్వాగతం. సార్, మీరు అప్పుడు గడిపిన రోజుల గురించి ఏమైనా చెప్తారా మాకు? నేను ఫాస్ట్ 20 years నుంచి రాజుల గురించి దినపత్రికల్లోనూ ఇంకా టీవీ ఛానల్స్లోనూ సంపాదకునిగా పనిచేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉండేది. ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండదు, రేపు ఉన్నట్టుగా ఎల్లుండి ఉండదు. నా జీవితంలో డల్ డే రోజు అలాగే ఉండేదని నేను చెప్పలేను. నేను ప్రతిరోజు కూడా కొత్త కొత్త వ్యక్తుల్ని కలుస్తూ ఉంటాను. కొత్త కొత్త సవాళ్లను కూడా ఎదుర్కొంటూ ఉంటాను. ఎలాగైతే ఈరోజు పత్రికలో రేపు ఎలా ఉండదో, ఈరోజు ప్రెస్ కన్నా రేపు భిన్నంగా ఎలా ఉంటుందో జీవితం కూడా అలాగే ఉంటుంది. ఈ రోజు జీవితం వేరు, రేపటి జీవితం వేరు, మరుసటి రోజు ఇంకో విధంగా. నేను సంపాదకుడిని అయి ఉండి గడిపిన రోజుల గురించి సంతోషంగా ఉంది, సంతృప్తిగానూ ఉంది. సార్, మీ దృష్టిలో ఒక ప్రెస్ వాళ్ళు ఎలాంటి విషయాలన్నింటినీ తెలుసుకోవాలి? నా దృష్టిలో ఒక ప్రెస్ అంటే ఈ సమాజానికి ఒక ఆత్మ సాక్షిలా ఉండాలి. ఒక హ్యూమన్ అంటేనే అటువంటి వాడు. ఈ సమాజానికి కళ్ళు చెవులు పత్రికలే అని చెబుతూ ఉంటారు. సంపాదకుడు అంటే ముఖ్యంగా అతను బాగా చదువుకుని ఉండాలి. చదవకుండా ఏమీ రాయడం కుదరదు. అతను చదువుకోవడం వల్లే అతను చక్కగా రాయగలుగుతాడు. అదీ కాకుండా సంపాదకుడు అంటే ప్రజలతో చక్కగా మసులుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో డిస్కస్ చేయాలి, చాలాసేపు ప్రయాణం చేయాలి. వాళ్ళతో ట్రావెల్ చేయకపోతే మీరు ఏ విషయాలు తెలుసుకోలేరు.
అలా చేస్తే మీ థింకింగ్స్ అన్నీ బ్రాడ్ అవుతాయి. అందువల్ల సంపాదకులందరూ కూడా ఎక్కువగా ట్రావెల్ చేయాలి, ప్రయాణం చేయాలి, ఎక్కువగా మాట్లాడాలి, ఇంకా రీసెర్చ్ చేయాలి, దాని గురించి మాట్లాడాలి. దీంతో పాటు అతనికి చాలా ముఖ్యమైనది ఏమిటంటే నమ్మకం ఉండాలి. ఈ క్రెడిబిలిటీ అని చెబుతూ ఉంటారు కదా, అది చాలా ముఖ్యం. ఎవరికైతే ఆత్మవిశ్వాసం ఉండదో వాళ్ళు ఏది రాసినా సరే ప్రజలు దాన్ని నమ్మరు. దీంతో పాటు పత్రికల వాళ్ళు అంటే వర్క్ డిసిప్లిన్ ఇంకా విషయం గురించి చాలా బాగా తెలియాలి. రింగ్ అవుతుందా? సార్, మీరు మంచి రిపోర్టరా లేదా మీ ఆవిడకి మంచి భర్త సార్? పత్రికల వాళ్ళ గురించి ఒక మాట ఉంది, గుడ్ ఎడిటర్ ఈజ్ ఎ బ్యాడ్ హస్బెండ్ అని. అలా అంటే పత్రికల వాళ్ళు వేరు, ఇంకా సంపాదకుడంటే వేరు. భర్త అనేది వేరు. ఈ రెండూ కూడా వేరువేరుగా ఉండే పాత్రలు. అయినా మంచి సంపాదకుడు వచ్చి ఒకే సమయంలో ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయాలి. ఇంకో మాట ఉంది, అదేమిటంటే సంపాదకుడు అంటే పెళ్ళాం లాంటివాడు. ఈ మాటని నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఒక మంచి సంపాదకునికి చదివేవాడికి ఏమివ్వాలో బాగా తెలియదట. అలాగే భర్త అనేవాడికి భార్యకి ఏమి కావాలి అనేది కూడా తెలియదట. అయినా నా దృష్టిలో నేను ఒక మంచి పబ్లిషర్ని అనుకుంటాను, ఇంకా మంచి భర్త అని కూడా అనుకుంటాను. ఈ రెండు పాత్రల్ని ఒకే స్థాయిలో మంచిగా బ్యాలెన్స్ చేస్తున్నాను. సార్, మీరు రిపోర్టర్ అవ్వకపోతే విశ్వేశ్వర్ భట్ ఏమై ఉండేవాళ్ళు? ఇది చాలా కఠినమైన ప్రశ్న. నాకు తెలిసింది చదవడం మరియు రాయడం. ఇంకా వృత్తిలో చూస్తే నాకు తెలిసింది ఏమిటంటే పత్రిక మాత్రమే. ఒకవేళ నేను పత్రికా సంపాదకుడిని అయ్యుండకపోతే నేను ఏమై ఉండేవాడిని అని ఆలోచించడం కూడా చాలా కష్టంగా ఉంది. నేను ఒక్కోసారి బ్లాంక్ అయిపోతాను. అందువల్ల నాకు నా ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రిఫరెన్స్ కూడా పత్రిక మాత్రమే. ఇంతసేపు మనతో ఉండి యంగ్ రిపోర్టర్స్ అందరికీ మార్గదర్శనం చూపించి మీ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ